టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ వెల్కమ్ అండి. ఈరోజు మనం మ్యాథ్స్ మెథడాలజీలోని ఫస్ట్ చాప్టర్ అయినటువంటి గణిత శాస్త్ర అర్థము, స్వభావము, విస్తృతి, గణిత శాస్త్ర చరిత్ర అనే చాప్టర్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందామండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ చూద్దామండి, కొన్ని నిర్వచనాలు ఇచ్చాడు ఫస్ట్ బిట్లో. అది ఏ నిర్వచనాన్ని ఎవరు చెప్పారని అడుగుతున్నాడు. ఒకసారి చూడండి, ఫస్ట్ బిట్ చూడండి జాగ్రత్తగా. ఆవశ్యక పర్యవసానాలు ఊహించే విజ్ఞానం గణితం. ఆవశ్యక పర్యవసానాలు ఊహించే విజ్ఞానమే గణితం అని చెప్పింది ఎవరు అని అడుగుతున్నాడు. అది చెప్పింది బెంజమిన్ పియర్స్. ఆ నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరంటే బెంజమిన్ పియర్స్. తర్వాత చూడండి, సకల శాస్త్రాలకు మూలద్వారం గణితం అని ఇచ్చాడండి. అది ఎలా ఉంటుందంటే సకల శాస్త్రాలకు మూలం ద్వారం లాంటిది గణితం అని ఉంటుందండి. అదేంటంటే అది ఇచ్చింది ఎవరంటే బేకన్. సకల శాస్త్రాలకు మూలం ద్వారం వంటిది గణితం అనే నిర్వచనాన్ని ఇచ్చింది బేకన్ అండి. సంఖ్యారాశి కొలతలు విజ్ఞానం గణితం. సంఖ్యారాశి కొలతల విజ్ఞానం గణితం అని చెప్పింది ఎవరంటే బెల్ అండి. తర్వాత చూడండి, పరికల్పిత ఉత్పాదక వ్యవస్థయే గణితం. పరికల్పిత ఉత్పాదక వ్యవస్థయే గణితం. ఈ నిర్వచనాన్ని ఇచ్చింది మేరియా ఫ్యూరీ. చూడండి, ఇది ఎక్కడుందో ఆప్షన్ 2 అండి. ఆప్షన్ 2. తర్వాత బిట్ చూడండి, పరస్పర సంగతాలైన స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చను గణితంగా పేర్కొన్నది. పరస్పర సంగతాలైన స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చను గణితంగా పేర్కొన్నది. ఇది చెప్పింది ఎవరంటే బెర్ట్రాండ్ రస్సెల్. ఇది చెప్పింది ఎవరు అంటే బెర్ట్రాండ్ రస్సెల్. థర్డ్ బిట్ చూడండి, గణితం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఉపయోగిస్తాం కనుక ప్రతి వ్యక్తి తప్పనిసరిగా సెకండరీ స్థాయి వరకు గణితం నేర్చుకోవాలని సూచించిన కమిటీ. గణితం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఉపయోగిస్తాం కనుక ప్రతి వ్యక్తి తప్పనిసరిగా సెకండరీ స్థాయి వరకు నేర్చుకోవాలి. గణితం అనేది అందరికీ తప్పనిసరి. సెకండరీ స్థాయి వరకు దీన్ని కంపల్సరీ చేయాలి అని చెప్పింది కమిషన్ ఏంటంటే కొఠారి కమిషన్ అండి. ఇది చెప్పింది కొఠారి కమిషన్. తర్వాత ఫోర్త్ బిట్ చూడండి, క్రింది వాటిలో గణిత శాస్త్ర స్వభావం కానిది. ఇక్కడ 4 క్వాలిటీస్ ఇచ్చాడండి. ఏది గణితానికి చెందదు, స్వభావం కానిది అని అడుగుతున్నాడు. చూడండి, అందులో ఫస్ట్ది గణితం ప్రయోజనకరం. ఇది గణితానికి చెందుతుంది కదా, గణితం నేర్చుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది కదా. తర్వాతది క్రమశిక్షణ కలిగిన శాస్త్రం. గణితం నేర్చుకుంటే క్రమశిక్షణ వాల్యూ వస్తుంది అని చెప్తున్నాడు. గణితం యొక్క విలువల్లో ఇవన్నీ ఉంటాయండి. ప్రయోజక విలువగా గణితం, క్రమశిక్షణ విలువగా గణితం అని. తర్వాత వచ్చేసి అమూర్త శాస్త్రం. గణితాన్ని అమూర్త శాస్త్రం అని కూడా అంటారండి. తర్వాత ఫోర్త్ చూడండి, సరిచూసే అవకాశం లేని శాస్త్రం. అసలు మ్యాథ్స్కున్న క్వాలిటీయే సరిచూసుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ ఇక్కడ ఏమని ఇచ్చాడు, సరిచూసే అవకాశం లేని శాస్త్రం అని ఇచ్చాడు. కాబట్టి గణిత శాస్త్ర స్వభావం కానిది అంటే ఏంటి, ఈ ఫోర్త్ వన్ని మనం గణిత శాస్త్ర స్వభావం కాదు అనేసి చెప్పుకుంటాం. ఫోర్త్ వన్ వచ్చేసి సరిచూసే అవకాశం లేని శాస్త్రమే గణితం అనేసి చెప్పుకుంటాం. తర్వాత చూడండి, వ్యక్తి సమస్య సాధనకు బౌద్ధికంగా జరిగే ప్రక్రియే తర్కం. గణిత భావనలన్నీ తర్కం వలనే ఏర్పడ్డాయి అని చెప్పినవారు. వ్యక్తి సమస్య సాధనకు బౌద్ధికంగా జరిగే ప్రక్రియే తర్కం. గణిత భావనలన్నీ తర్కం వల్లే ఏర్పడ్డాయి అని చెప్పినవారు రస్సెల్ అండ్ వైట్హెడ్ అండి. రస్సెల్ అండ్ వైట్హెడ్. ఈ క్రింది వాణిలో గణితమునకు చెంది సరికాని ప్రవచనం. అట్లాగే ఉందండి ఈ బిట్టు కూడా. క్రింది వాటిలో గణితమునకు చెంది సరికాని ప్రవచనం. ఇక్కడ ప్రవచనాలు చదివితే మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుందండి అదేంటనేది. అదేం పెద్ద కష్టమైన బిట్టు కాదు. చూడండి, గణితంలో భావనల యొక్క పరిధులు స్పష్టంగా ఉంటాయంట. దానికి ఇలా చేయాలి, అలా చేయాలి, దాని యొక్క పరిధులు ఇంతవరకు చేయాలి అనేదంతా పరిధులు, లిమిట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి అంటున్నాడు. పరిమాణబద్ధమైన అంశాలను వ్యక్తం చేయలేనిది గణితం అంట. పరిమాణబద్ధమైన అంశాలను వ్యక్తం చేసేదే గణితం, కానీ అక్కడ వ్యక్తం చేయలేనిది గణితం అన్నాడు. కాబట్టి ఇదేనండి ఆన్సర్. మనకి వ్యక్తం చేయలేనిది గణితం అని ఇచ్చాడు, కాబట్టి మనం ఎంచుకోవాల్సిన ఆప్షన్ 2. తర్వాత చూడండి, ఆత్మ యొక్క
ఉత్తమోత్తమైన అభ్యాసం ప్రపంచ వృత్తుల్లో చక్కనిది గణితం. ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసం ప్రపంచ వృత్తులలో చక్కనిది గణితం అని చెప్పింది ఎవరంటే పాస్కల్ అండి. అని చెప్పింది ఎవరు అంటే పాస్కల్. ఒక సబ్జెక్టును దాని చరిత్ర నుంచి విడదీస్తే ఏ సబ్జెక్టు కూడా గణితం అంతా నష్టపోదు. అంటే ప్రతి సబ్జెక్టుకి దాని పూర్వ చరిత్ర ఉంటుంది కదండి. అలా చరిత్ర నుంచి విడదీస్తే మిగతా సబ్జెక్టులకు జరిగే నష్టం కన్నా మ్యాథ్స్కి జరిగే నష్టం ఎక్కువ. గణితం నష్టపోయినంతగా ఇంకే సబ్జెక్టు నష్టపోదు అని చెప్తున్నాడండి. ఆ చెప్పింది ఎవరు అంటే గ్లైషియర్ అని చెప్పింది ఎవరంటే గ్లైషియర్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. తర్వాత చూడండి, గణిత పాఠాలలో గణిత చరిత్రను ఎందుకు చేర్చాలో 5 కారణాలను తెలియజేసిన వారు. అంటే దేనికైనా ప్రతి సబ్జెక్టుకి సంబంధించి హిస్టరీని తెలుసుకుంటే చాలా మంచిది, దాని మీద అభిమానం పెరుగుతుంది, దగ్గర అవుతారని కొన్ని క్వాలిటీస్ని చెప్పారంటండి. అలా చెప్పింది ఎవరు అంటే సుయ్. సుయ్. ఉన్నత పాఠశాలల్లో గణితం పట్ల వ్యతిరేకమైన వైఖరి గల విద్యార్థులను గణిత చరిత్ర మిళితం చేసి పాఠ్యాంశాలను చెప్పడం వల్ల వారిలో గణితం పట్ల అనుకూల వైఖరులు ఏర్పడినవి అని పరిశోధించి చెప్పినవారు. ఇందా చెప్పుకున్నాం కదండి, గణిత పాఠాలలో గణిత చరిత్రను ఎందుకు చేర్చాలని చెప్పారు కదా. దానివల్ల ఉన్నత పాఠశాలలో గణిత చరిత్రను చేర్చినందువల్ల గణితం పట్ల వ్యతిరేక వైఖరి విద్యార్థులకు తొలగిపోయి వాళ్ళల్లో అనుకూల వైఖరి పెంపొందిందంట అని పరిశోధించి చెప్పారంట. అలా చెప్పింది ఎవరు అని అడుగుతున్నారు. అలా చెప్పింది మార్షల్. ఎవరు అంటే మార్షల్. తర్వాత పెట్టి చూడండి, గణిత శాస్త్ర చరిత్ర వలన ఉపాధ్యాయుడికి కలగని ప్రయోజనం. అంటే ఇప్పుడు గణిత శాస్త్ర చరిత్రని మన పాఠాల్లో చేర్చినందువల్ల ఉపాధ్యాయుడికి కలగని ప్రయోజనం. కింద చదివితే ఈజీగా అర్థమైపోతాయండి. గణితం పట్ల ఆసక్తిని పెంపొందించవచ్చు. ఇది కలుగుతుంది కదా, పిల్లలకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా గణితం పట్ల. దాన్ని చేర్చడం వల్ల గణిత నియమాల పదాల చరిత్ర వల్ల అవగాహన మెరుగవుతుంది. అది కరెక్టే కదా, అవగాహన మెరుగవుతుంది కదా. గణితజ్ఞుల జీవిత చరిత్రను కొత్త అంశాలను కనుగొనేలా ప్రోత్సహిస్తుంది. అంటే వాళ్ళు ఎలా కనుక్కున్నారు ఏందనేది మనకు కూడా ఇంట్రెస్ట్ పెరిగి మనం కూడా కొత్త కొత్త అంశాలు కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. గణితం పట్ల భయం పెంపొందుతుంది అని చెప్తున్నాడు. చూడండి, మనం అవన్నీ తెలుసుకోవడం వల్ల ఇంట్రెస్ట్ పెరిగి దగ్గర అవుతారు, కానీ ఎవరు భయం పెంచుకోరు కదా. కాబట్టి ఆప్షన్ వచ్చేసి గణితం పట్ల భయము పెంపొందుతుంది అనే ఆప్షన్ మనం ఎంచుకోవాలి. కలగని ప్రయోజనం అని అడిగాడు. పైన 3 కలుగుతాయండి, ఇది కలగదు. గణితంలో సమస్య సాధన వల్ల వచ్చే ఫలితాలు సరైనవి సరికావు అని మాత్రమే వర్గీకరించవచ్చు. దీన్ని తెలియజేసే స్వభావం. గణితంలో సమస్య కంటే ఒక ప్రాబ్లం తీసుకొని సొల్యూషన్ చేసినప్పుడు అది కరెక్ట్ రాంగు అని మాత్రమే మనం చెప్పగలుగుతాం. దీనివల్ల అది ఏంటిది, ఎందుకని దాన్ని అలా చెప్పగలిగినప్పుడు మనం ఏం చెప్తాం, గణితం అనేది చాలా కరెక్ట్గా ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా మనం ఇది రైటా రాంగా చెప్పగలము అని చెప్పేది గణితం యొక్క ఖచ్చితమైనది. గణితం అనేది ఒక ఖచ్చితమైన శాస్త్రం అనే ఆప్షన్ అండి. గణితం అనేది ఒక ఖచ్చితమైన శాస్త్రం కాబట్టి మనం అది కరెక్ట్ తప్పు అని చెప్పి క్లియర్గా వర్గీకరించగలుగుతాం అన్నమాట. పాఠశాల స్థాయిలో విద్యార్థులు గణితాన్ని కఠినంగా భావించుటకు కారణమైన గణిత స్వభావం. పిల్లలు మ్యాథ్స్ అనగానే భయపడతారు అని అంటారు కదా. ఎందుకు భయపడతారు అంటే వాళ్ళల్లో ఎటువంటి అభిప్రాయం ఉంటుందంటే గణితం అనేది ఒక అమూర్త శాస్త్రం అనే అభిప్రాయం ఉండడం వల్ల గణితాన్ని చూసి భయపడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.